అరే ఎలా ఉందంటే మేమన్నా సినిమా ఇష్గారా మజాగా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం అబ్బా అసలు మైండ్ బ్లో అన్న. అసలు నిజంగా చెప్తున్నా 3 hours కూర్చోబెట్టేసి థియేటర్లో అసలు లోకుండా కూర్చోబెట్టి అసలు మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. నేను మళ్ళీ పోతా సినిమాకి ఇంకోసారి. అంత బాగుంది అన్న సినిమా మాత్రం ఎక్కడ పోలేదు. అరే ఏం ఫైట్స్ అన్న. అప్పట్లో మేము చిరంజీవి చూసినాం ఇట్లా ఫైట్స్, ఇట్లా చూసినాం ఫైట్స్. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మిషన్ గన్లు పట్టుకొని మళ్ళీ యష్ గారిని చూస్తున్నాం అట్లా మిషన్ గన్లు పట్టుకొని. ఆ ఫైట్లు ఏంది, ఆ ఎలివేషన్స్ ఏంది, అబ్బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ముందుగా చెప్పాలంటే లేడీకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్న. ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్న. ఎందుకంటే ఒక లేడీ తీసిందన్న, ఒక లేడీ తీసింది అంటే ఒక ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే ఒక లేడీ నిజంగా చాలా గ్రేట్. ఆమె ఎక్కడుందో డైరెక్టర్ ముందుగా సార్ మేడం హ్యాట్సాప్ మేడం, మీకు అంత బాగా తీసిరు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీది, నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి. యష్ గారి కెరియర్లో మనం కేజీఎఫ్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత ఎంజాయ్ చేస్తాము, మనం ఒక ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ, దీంట్లో కూడా మనం ఫైట్ సీన్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. మెయిన్ సినిమా ఇంట్లో పెద్ద పిల్లర్ అంటే మ్యూజిక్ అన్న. మ్యూజిక్ తోటి మాత్రం హైలైట్ మ్యూజిక్ మాత్రం ముందుగా హ్యాట్సప్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఎక్కడ ఉన్నాడు కానీ సార్ సూపర్ తీసారు సార్ మ్యూజిక్ మాత్రం. ఇది రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. యష్ గారికి మళ్ళా ఇట్టు సినిమా పడ్డది. చాలా రోజుల తర్వాత మిస్ అయినాం అనుకున్నా, మళ్ళీ మంచి ఇట్టు సినిమా పడ్డది. నేను కూడా కోరుకుంటున్నా మన తెలుగులో డైరెక్టర్తో తీస్తే పూరి జగన్నాథ్తో తీయాలి ఫస్ట్. నేను అదే కోరుకుంటున్నా. పూరి జగన్నాథ్తో తీసిందనుకో ఎక్కువ వెళ్ళిపోతారు ఆయన. మన తెలుగులో ఒక సినిమా తీయాలైనా అది కూడా మన పూరి జగన్నాథ్తో తీయాలి. అది కూడా మాస్ క్యారెక్టర్తో రావాలని కోరుకుంటున్నా. యష్ గారికి ఆల్ ద బెస్ట్. సూపర్ సూపర్ సూపర్. అసలు టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావట్లేదు. రవితేజ ఇచ్చాడు కిక్, ఏముందిరా టాక్సిక్. అసలు చిరంజీవి గారిని అంటారు బాస్, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు యష్. అసలు నిజంగా ఏమి అసలు నిజంగా ఫైట్స్, యాక్టింగ్ ఒక మిరాకిల్. నిజంగా నేను చాలా ఎక్స్పెక్టేషన్ మాత్రం అయితే చాలా పెట్టుకున్నాను, దానికి మించి ఉంది. అసలు మన యష్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు అబ్బా గన్ను కాల్చడం, ఒక్కొక్క హీరోయిన్ అసలు లేడీస్ తో ఫైట్ ఉంటుంది, ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతారంటే అబ్బా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పాలి సినిమా. అసలు ప్రతి ఒక్క నయనతార యాక్టింగ్ మాత్రం అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఆయన చాలా బాగుంది సినిమా అయితే. నయనతార గారు ఫైట్స్ కానీ ఆమె పట్టే గన్ను కానీ చాలా అసలు నిజంగా అసలు సినిమా క్లైమాక్స్ లో మాత్రం అయితే అసలు అదిరిపోయింది. అసలు ఈ సినిమా కేజీఎఫ్ రికార్డ్స్ అని కాదన్నా, ఇది కేజీఎఫ్ ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్ కి 1000 రెట్లు ఉంది. ఎనిమల్ సినిమా 1000 రెట్లు కాకపోతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. అసలు నిజంగా అసలు గీతా మోహన్ దాస్ ఈ సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా సందీప్ రెడ్డి వంగ 100 డైరెక్టర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సాప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా. ఓరి నాయన, ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్క థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్, ఆ బూతులు అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు. అసలు ఆ సీన్లు వచ్చినట్టు వల్ల అసలు ఏం సీన్లు, ఏమి అబ్బా సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైల్, అబ్బా. నేను అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబోవ్ వాళ్ళే రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ అయినా అనిపిస్తుంది సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్, అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ కపడప్పుడు గాలుస్తుంటే నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రమే సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా.